వెల్కమ్ టు పూరాలోకల్. దివి నుంచి భూమిపైకి దిగి వచ్చిన తారలంతా ఒకే చోట చేరితే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం. దివి నుంచి దిగి వచ్చిన తారలతో మిస్ వరల్డ్ 2025 పోటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలతో ఉద్యమగడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాలన్నీ సాక్షాత్కరించాయి. ఆయా దేశాల జెండాలతో వారంతా కలిసి ఒకేసారి ర్యాంపు పైకి రాగా భారత్ తరపున మిస్ ఇండియా నందిని గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేశారు. ఆ ఘట్టం అందరి కన్నులను కట్టిపడేసింది. పాకిస్తాన్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాల్గొని మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశ జెండా కనపడగానే భారత్ మాతాకి జై అనే నినాదంతో స్టేడియం మార్మోగిపోయింది. తెలంగాణ గేయంతో ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమం జాతీయ గీతం జనగణమనతో పాటు అంతకు ముందు మిస్ వరల్డ్ గీతం ఆలాపనతో ముగిశాయి. మిస్ వరల్డ్ 2025 పోటీల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, పాశ్చాత్య దేశాలకు చెందిన కొన్ని కళలను కూడా ప్రదర్శించారు. సుమారు 250 మందితో ప్రదర్శించిన పేరిణి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఖండాల వారీగా ప్రదర్శన నిర్వహించారు. కరేబియన్, లాటిన్ అమెరికా దేశాలకు చెందిన పోటీదారులతో ప్రదర్శన మొదలైంది. రెండో విడతలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన 22 మంది అందగత్తెలు తమ సాంప్రదాయ దుస్తులు, ప్రత్యేక వేషధారణతో ప్రదర్శన ఇచ్చారు. ఈ వేడుకలను ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించింది. దేశ విదేశాల్లో కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. దాదాపు 1000 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఆన్లైన్ తో పాటు నేరుగా కవర్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణకు గర్వకారణమని, ప్రపంచ స్థాయి వేడుకలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.